నేటి పంచాంగం. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే ఏదన్నా ఎవరికన్నా రుణాలు ఇవ్వడానికి చేసే ప్రయత్నాలు కానీ, లేకపోతే మీరు ఏదైనా న్యాయ సంబంధమైన విషయాల కోసం ఖర్చులు పెట్టడానికి కానీ చేసే ప్రయత్నాలు, అలాగే ఇప్పటిదాకా ఆగుతూ వస్తున్న పనుల విషయంలో పెద్దల్ని కలిసి నిర్ణయం తీసుకునే విషయంలోనూ ముందుకు వెళ్ళడానికి చాలా గట్టిగా కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా శ్రమకి తగిన ఫలితాలు ఉండడం అనేది కొంతవరకు కష్టంగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అనేవి ఎదురవుతాయి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా, అంటే ఎక్కడన్నా రుణం తీసుకొని కొత్తది మొదలు పెడదాం అనుకుంటున్న విషయాల్లో, గృహ మార్పు కొరకు మీరు చేసే కార్యక్రమాలు, ఇవన్నీ కూడా పెద్దగా చెప్పుకోదగిన స్థాయిలో ఉండకుండా మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్న రీత్యా కొంత నిరుత్సాహం అనేది ఏర్పడుతుంది. అయినప్పటికీ దాని గురించి ఏమీ బాధపడకుండా గృహం కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో చింతామణి గృహంతస్య శ్రీమన్నగరనాయక అనే శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే శ్రమని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయాలలో, అంటే అది ఏదన్నా మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించి కానీ, వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ మీకు ఒక చక్కటి పరిష్కారం లాంటిది లభ్యం అవ్వడం, దానికి సంబంధించి మీరు చక్కగా ఆలోచనలు చేసి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ధనాన్ని ఖర్చు చేసైనా సరే చక్కగా మీ ఆలోచనలకు అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన రోజుగా ఒకటి మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది రోజు? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వృత్తి సంబంధమైన విషయాలలో కూడా హయ్యర్ ప్లేస్లో ఉండే స్త్రీల యొక్క సహకారం అనేది మీకు లభ్యం అవ్వడం, వారి ద్వారా పనులు చాలా వరకు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు లాంటివి లభ్యం అవ్వడం, అలాగే ఏదైనా బ్యాంకింగ్ మొదలైన రంగాల్లో ఉండే వాళ్ళకు కూడా వృత్తికి సంబంధించిన పరీక్షలు ఏదైనా ఉంటే వాటికి సంబంధించి రాసి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు, ముఖ్యంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో ఉండే విద్యార్థులకి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాల్లో ఎక్కువ కృషితో మీరు మంచి ఫలితాలు సాధిస్తారు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి దూర ప్రదేశాలకి అవకాశాలు, అలాగే ఆధ్యాత్మిక సందర్శనలు, పుణ్యక్షేత్ర సందర్శనలతో పాటుగా పుణ్యతీర్థాలు, పెద్దల ఆశీస్సులు, అలాగే ఆధ్యాత్మిక చింతనను పెంచుకునే విధంగా, పుణ్యబలం పెంచుకునే విధంగా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఇంట్లో అలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి సంకల్పించడం, దాని కుటుంబ సభ్యుల యొక్క సహకారం, పెద్దల్ని గౌరవించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి చాలా వరకు ఉపయోగకరంగానే ఉండే అవకాశం ఉన్న రీత్యా ఖర్చులు పెట్టైనా సరే మీకు మానసిక ప్రశాంతత అనేది ఎదురవ్వడం అనేది, అలాగే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో పరికరాల కొనుగోలు విషయంలో కానీ, విద్యా సంబంధమైన విషయాల్లో నూతనంగా ఏదైనా కొనడానికి చేసే ప్రయత్నాలకు కానీ ఈ రోజున ధనం ఖర్చు అవ్వడం అనేది, అలాగే అనుకోని వ్యక్తులతో ఈ రోజున కొంత షాపింగ్లు మొదలైన వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే ఆన్లైన్ వ్యవహారాలు మొదలైన వాటిల్లో జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండవు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వ్యక్తుల మీద మీకు ఆధిపత్యం, తర్వాత మీ కీర్తి ప్రతిష్టలు పెరగడం అనేది, సంఘంలో గుర్తింపు గౌరవం మొదలైనవి లభ్యం అవ్వడం అనేది, దాంతోపాటుగా వైరాగ్య ధోరణులు అనేవి, అంటే ఎక్కువ వేదాంతంగా మాట్లాడడం, ప్రవచనాలు మొదలైన వినడానికి ఇష్టపడడం, భగవంతుడు భక్తి మొదలైన వాటి మీద ఎక్కువ శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించే కోరిక అధికంగా ఉండడం, ప్రతిదాని మీద కూడా నిర్లిప్త ధోరణి మొదలైన వాటికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఒకటి తీసుకుంటారు. అలాగే దాంతోపాటుగా రుణాలు ఆల్రెడీ మీరు తీసుకుని ఏమన్నా ఉంటే అది గవర్నమెంట్ తరపున కానీ లేకపోతే ఎక్కడైనా కానీ అవి చాలా వరకు ఖర్చులు
పెట్టైనా సరే రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. మీకు సంబంధించిన న్యాయపరమైన విషయాల కొరకు ఎక్కువ ఆలోచన చేస్తారు. భాగస్వామి వ్యవహారాల్లో కానీ, జీవిత భాగస్వామికి సంబంధించిన న్యాయపరమైన విషయాల్లో కానీ మీకు అనుకూలంగా ఉండేట్టుగా వీలైనంతవరకు న్యాయవాదులను సంప్రదించడం, న్యాయ విషయాల్లో ఇదవ్వడం, శత్రువుల మీద విజయం సాధించడానికి మీరు చేసే విధానాలు, దానివల్ల మీ యొక్క వ్యక్తిగత గౌరవం అభివృద్ధి చెందడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే, వృశ్చిక రాశి వాళ్ళకి సమయానికి ఆలోచనలు స్ఫురించకపోవడం వల్ల కొన్నిసార్లు వచ్చిన అవకాశాలు తగ్గిపోయే అవకాశం ఉంది, అంటే వాటిని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు ప్రతి విషయం మీద వీళ్ళతో జాగ్రత్తలు తీసుకుంటూ సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకునే విధంగా, ఒకవేళ మీకు తట్టకపోయిన ఆత్మీయులు సంప్రదించి ఆలోచనలు తీసుకోవడం, విద్యార్థులు విద్య మీద ఎక్కువ ఆసక్తిని పెంచుకునే విధంగా వీలైనంతవరకు జ్ఞాపక శక్తి పోకుండా చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి వేరువేరు విధాలుగా మైండ్ అంటే వేరే వాటి మీద దృష్టి సారించకుండా ముందుకు వెళ్ళడానికి వీలుగా శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం, డిస్ట్రాక్షన్స్ లేకుండా జాగ్రత్త పడాలి, ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాలలో. అలాగే కొత్త చోట అంటే దేని మీదన్నా పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు కూడా వీలైనంతవరకు సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకుని ఆత్మీయులను సంప్రదించి ముందుకెళ్ళడం మంచిది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుస్సు రాశి వాళ్ళకి వాహనాలు నడిపే వాళ్ళు వీరెంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా నూతన వాహనాలు కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు, అది కూడా ఏంటంటే ఖరీదైన వాహనాల కొనుగోలు, ఆకస్మికంగా ధనం ఉన్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టే పరిస్థితులు, అధిక ఖర్చు పెట్టైనా సరే ఆశించిన ఇష్టమైన వాహన కొనుగోలు కొరకు మీరు ప్రయత్నాలు అధికంగా చేస్తారు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి ఆశించిన విషయాలలో అనుకూలతలు, ముఖ్యంగా స్థైర్యం, ధైర్యం, నమ్మకం, మీ మీద మీకు నమ్మకం పెరగడం, ఆత్మవిశ్వాసం పెరగడం, ప్రతి విషయంలోనూ చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం, ఆ విషయంలో జీవిత భాగస్వామి యొక్క సహకారం కూడా మీకు లభ్యం అవ్వడం, ఇద్దరూ కలిసి మంచిగా ఒక నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఎలా వెళ్ళాలన్న దానికి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళడం, వ్యాపారపరమైన విషయాలలో కొత్త వ్యక్తులతో మోసానికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది అధికంగా లభిస్తుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే, కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత లోటు, అంటే ఎలాగా మిశ్రమ ఫలితాలు, లేకపోతే రావాల్సిన ధనం సమయానికి అందకపోవడం వల్ల ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు సమయానికి ధనాన్ని 2-3 విధాలుగా ఏర్పాటు చేసుకుని దగ్గర ఉంచుకోవడం అనేది ఒకటి మంచిది. అలాగే ఆరోగ్యం మీద కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు వస్తువులు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడుతూ జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కానీ, కొత్త వ్యక్తులతో కలిపి ఏదైనా నూతన ప్రయత్నాలు చేసేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల ఇబ్బందుల్ని అధిగమించే విధంగా ముందుకెడతారు. ఎంత కష్టపడ్డా తగిన ఫలితం రావట్లేదని కొంత నిరాశ నిస్పృహలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అధిగమించే విధంగా శ్రీ రాజమాతాంగే నమః అనే జపం చేసుకోవడం చాలా మంచిది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంటుంది? మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే, సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు, భాగస్వామితో కలిపి ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి చేసే ప్రయత్నాలు, ఆధ్యాత్మికుల్ని కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం, ఏదన్నా కొత్త ప్రదేశాలకి వెళ్ళి భగవంతుడిని చూడడం, అంటే తీర్థయాత్రలు మొదలైన వాటి మీద ఎక్కువ ఆసక్తి పెట్టడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. అమ్మ,